ఒకసారి మీ పాస్ట్‌లోకి వెళ్దాము. మీరు టీఆర్ఎస్ నుండి బయటకొచ్చి కేటీఆర్ మీద పోటీ చేస్తున్నప్పుడు కేసీఆర్ మిమ్మల్ని ఆపలేదా? పోటీ నుండి పోటీ చేయకుండా ఆపు మహేందర్ ఒకసారి ఉండు అని. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎవరైనా రాజకీయ హ్మ్. నాయకుడు అంటూ చేస్తూనే ఉంటాడు కదా! చేసిండ్రు. నన్ను కూడా పిలిచిండ్రు. హ్మ్. పిలిచి అంటే నేను చెప్పడం జరిగింది. నాకు టికెట్ ఇస్తే తప్ప నేను రాను మీ దగ్గరికి అని చెప్పిన. నీకే టికెట్ ఇస్తాం రమ్మన్నారు. నీకే టికెట్ రమ్మంటే వచ్చిన. ఇక్కడనే కిందికి పోతే అక్కడ ఈ డి శ్రీనివాస్ గారి ఇల్లు ఉంది కదా! హ్మ్. హ్మ్. అటు కొంచెం ముందుకు పోతే వినోద్‌రావు గారి తమ్ముని గెస్ట్ హౌస్ ఉంటుంది ఒకటి. ప్రతిమ. ప్రతిమ వాళ్ళది. హ్మ్. అలా రాత్రి నన్ను పట్టుకొస్తే నేను వచ్చిన. వాళ్ళ బామర్ది వచ్చిన. శ్రీనివాసరావు గారని వాళ్ళ బామర్ది వచ్చిండు. హుహు. వస్తే పోయినా. ఆడ కేటీఆర్ గారును, కేసీఆర్ గారు కూర్చున్నారు. రాత్రి 10:30, 11 అయిందనుకుంటా బహుశా. పోతే వచ్చి తమ్మి నువ్వు పోటీ నుంచి విరమించుకో అన్నాడు. అంటే నేను మిమ్మల్ని అడిగి నామినేషన్ వేయలేను కదా! మీరు నాకు బీఫామ్ ఇస్తా అంటే నేను వచ్చిన. పోటీ నుంచి విరమించుకోవడానికి రాలేదు నేను. బీఫామ్ ఇస్తా అంటే వచ్చిన అన్నాడు. అంటే ఆయన నుండి కాదు దానికి సికింద్రాబాద్ ఎంపీ ఇస్తా అన్నాడు. నువ్వు ఎమ్మెల్యే రాముకి ఇచ్చేసి సికింద్రాబాద్ ఎంపీ ఇస్తా అన్నాడు. నేనన్నా ఆయన కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ రాష్ట్రం అంతా తెలుసు. కేటీఆర్గా తెలియకున్నా కానీ కేసీఆర్ బిడ్డగా అందరికీ ఏర్పడు. మా నాయన సామాన్య రైతు. ఒక ఊరు పటవారి, ఒక ఊరు తలారి.